క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి వచ్చాను విషయం చెప్దాం అనుకుంటున్నా. క్వశ్చన్ అడిగే ముందు శ్రావంత్ గారికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి ఆవిడ అందరినీ మూఢనమ్మకాలు అంటున్నారు. సార్ విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు, నమ్మకం వేరు. అవునండి. సో మీరు మూఢనమ్మకం అనే పదం ఇలాంటి దగ్గర వాడకండి దయచేసి. సార్ వాస్తులు మూఢనమ్మకం కాదండి. మూఢనమ్మకాల గురించి కాదు సార్, వాస్తు చూసాం మేము. అందరిని అడిగారు మూఢనమ్మకం ఉందా, నార్మల్ గా సూపర్ స్టిషన్స్ నమ్ముతారా అన్నది, ఇలాంటివన్నీ నమ్ముతారా? విశ్వాసం వేరు. శ్రవంతి గారు, మూర్తి గారు చెప్దాం అనుకుంటున్న పాయింట్ ఏంటంటే, చెప్పండి. మీరు మూఢనమ్మకాలని నమ్ముతారా అని అడుగుతున్నారు. అవును, మూఢనమ్మకాలు కాదు నమ్మేవి. మీరు జాతకాలు నమ్ముతారా, వాస్తు నమ్ముతారా, లేకపోతే అన్ని కవర్ చేశాను సార్. జాతకాలు, వాస్తులు, వాడకూడదు. ఓకే 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 ఓకే. శ్రీ విష్ణు గారు సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. అంటే చాలా అరుదైన కలయిక మీరు ఇప్పుడు ఈ సంవత్సరం. అవును, వరుసగా మీ అన్ని ఈవెంట్స్ వన్ బై వన్ వెళ్తున్నాయి. అవును. మీరు బేసిక్గా ఈ జాతకాలు అవి నమ్ముతారండి? అంటే బాగున్నప్పుడు మనం పట్టించుకోం, అవి బాగున్నప్పుడు ఏదన్నా దెబ్బ అయినప్పుడు ఏంట్రా అన్నప్పుడు అదే మేనమేషాలు లెక్కెట్టారంటారు కదా, ఎవరో ఒకరు పక్కన చెప్తారు కదా, అప్పుడు అందరిలాగే మీరు కూడా. ఇప్పుడు ఏంటి మీ స్టార్స్ అవన్నీ బాగున్నాయా? ఎందుకంటే ఒకరోజు ఒక సినిమా, పక్కనే ఒక సినిమా, తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరమే మీ బర్త్డే కనిపించట్లేదు. అంటే ఒకే రోజు అయితే రావండి 100%. అది సో అది అఫీషియల్గా రేపు అనౌన్స్ చేస్తా. ఒకరోజు అయితే రావు. ఆ పెను ప్రమాదం అయితే తప్పింది, అందుకే కొంచెం అదే టైం బాగున్నట్టేనంటారు. అంతే కదండి మరి. అంటే ఈవెన్ 1 or 2-3 days గ్యాప్లో పడినా అవునవును ఒక సినిమా ట్రాఫిక్ కింద లెక్క. అవును. ఇప్పుడు మీ స్టార్స్ పడదు, ఒక వీక్లో అయితే రావు. ఒక వీక్లో రావు. కాకపోతే డైరెక్టర్ గారు మీరు విష్ణు విన్యాసం అని సినిమా పెట్టి అక్క బొక్క అని ఆ మాటలు అవన్నీ కూడా అవి అసలు వాట్ కల్చర్ ఇట్ ఈజ్ అండి. నార్మల్గా